Hello, I am Dr. M. Sunendra Nehru, MD Physician, 0996372199. నిన్న మా ఫ్రెండ్ డాక్టర్ రాజశేఖర్ చాలా మంచి పాయింట్ చెప్పారు. 5 పాయింట్స్ చెప్పారు ట్రైగ్లిజరైడ్స్ గురించి. 5 పాయింట్స్ ఏ ఫుడ్స్లో ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉంటాయి, ఏది తింటే ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ వల్ల వచ్చే అనార్థం ఏంటి, దేనికి పొట్ట వెడల్పు సంబంధం ఏంటి, ట్రైగ్లిజరైడ్ వల్ల షుగర్ వచ్చే అవకాశము, గుండెపోటుకి ప్రాబ్లం ఏంటి. చాలా సింపుల్గా 5 పాయింట్లలో ఆయన మొత్తం స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ చాలా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు. మనకి ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉండే డైట్స్ ఏమంటే కెఫ్టీరియా డైట్ అంటారు. అంటే కెఫ్టీరియా అంటే ఎయిర్పోర్ట్కి మీరు అమెరికా కానీ ఆస్ట్రేలియాకి యూరోప్కి వెళ్ళినప్పుడు ఇచ్చే డైట్ ఏరోప్లేన్లో ఇస్తారు. ఒక బన్ను, బ్రెడ్తో చేసిన శాండ్విచ్, కర్రీ పఫ్స్, ఈ బేకరీ ఐటమ్స్ దొరికేట్టు పేస్ట్రీస్, రెడ్ వెల్వెట్ కేకు, చాక్లెట్ కేకు, కేక్స్, ఇలాంటివి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వీటిల్లో. ఈ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటే డైట్స్, తర్వాత మనం ఈ బిర్యానీస్, ఈ ఎక్కువ ఆయిల్లో వాడతారు గోదావరి రుచులు, వాటిల్లో ఆయిల్లో చేసి వడియాలు లాంటివి, ఇలాంటివి ఎక్కువ ఆయిల్ ఉండేటివి. వీటిల్లో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఏ ఫుడ్స్లో అయితే ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉంటాయంటే 0 to 100 తీసుకుంటే మనం వాటర్ లైసిమిక్ ఇండెక్స్ 0 ఉంటుంది. తర్వాత ఆకుకూరలు, తర్వాత మనకు వస్తే కూరగాయలు, అక్కడ నుంచి ఫ్రూట్స్ 50 పైన అంటే 70 దగ్గరలో ఉండేటివి బిర్యానీ రైసు, వైట్ రైసు, రోటీ, మెయిన్ వీట్ ప్రోడక్ట్స్ ఎక్కువ, వీట్ ప్రోడక్ట్స్, శనగపిండి, వీటిలో ఉండే ప్రోడక్ట్స్ వల్ల మనకి బోండాలు బయట రీయూజ్ చేస్తారు ఆయిల్, వీటిల్లో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉండి, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ట్రైగ్లిజరైడ్ తక్కువ ఉంటాయి. మెయిన్ ఫిష్, సాల్మన్ ఫిష్ మరి గుర్తుపెట్టుకోవాలా. 3 రకాల ఆయిల్స్ వల్ల మనం ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవచ్చు. ఒకటి ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3, రెండోది మ్యూరైన్ అంటే ఫిష్ బేస్డ్ ఒమేగా 3, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్లో ఉన్న ఒమేగా 3. వీటిలోంచి మనం మన ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవచ్చు. ఎందుకు ఈ ప్రాముఖ్యత వచ్చింది ట్రైగ్లిజరైడ్స్ అని 3వ క్వశ్చన్ అడిగాడు ఆయన. ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు వచ్చాయంటే 1960స్లో 50 to 60, 70లో హార్ట్ అటాక్స్ ఎక్కువైనప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు లో ఫ్యాట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎల్డిఎల్ తగ్గియాలని స్టాటిన్ స్టార్ట్ చేసి మనం కొన్నిసార్లు చెడు కొవ్వు తగ్గించడం మొదలుపెట్టాం. కానీ ఈలోగా భారతదేశం, చైనా, మలేషియా, రైస్ ఈటింగ్ కంట్రీస్లో ఫుడ్ ఎక్కువ దొరకడం వల్ల ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ పెరిగింది. దీని నుంచి హార్ట్ అటాక్స్, డయాబెటీస్ వచ్చే అవకాశం పెరిగింది. ఇది మేజర్ స్టడీ ఎక్కడ తేడా వచ్చిందంటే 8 years బిఫోర్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగాక 8 సంవత్సరాల తర్వాత మనకి షుగరు, బీపీ, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. 80% ఒక్క పొట్ట దగ్గర వెడల్పు డెవలప్ అయ్యి పొట్ట వెడల్పు ఉంటుంది, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరుగుతూ పోతుంటుంది. వీళ్ళకి చేయించుకుంటే బ్లడ్ షుగరు, HbA1c నార్మల్ ఉండడం వల్ల షుగర్ లేదు అనుకుని వీళ్ళు అన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని సాయంత్రం పూట ఐస్ క్రీములు, కర్రీ పఫ్లు, తర్వాత బేకరీ ఐటమ్స్, ఎక్కడైనా వెళ్తే పండగలకి వాటికి బీర్లు, గీర్లు ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. షుగర్ లేదు కదా అనుకొని, జబ్బు లేదులే అనుకొని వీళ్ళు తిరగడం వల్ల పొట్ట వెడల్పు పెరిగింది. ఇది మొదటి దశ. తర్వాత వీళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది. అల్ట్రాసౌండ్ చేయిస్తుంటే ఇప్పుడు మా ఫ్రెండ్ రేడియాలజిస్ట్ చెప్తున్నాడు 199 మందికి ఫ్యాటీ లివర్ ఉంటా ఉంది. ఏ స్కానింగ్ చేసినా ఫ్యాటీ లివర్ వస్తుంది. వీళ్ళకి ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్ని హార్ట్లోకి వెళ్ళాక చెడుకో కింద మారి మనకి హార్ట్లో స్టెంట్ పడడం, యాంజియోగ్రామ్ చేయించుకుని 2 స్టెంట్లు, 3 స్టెంట్లు వేయించుకుంటున్నారు. తర్వాత వీళ్ళకి కొన్నాళ్ళకి డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది, షుగర్ అటాక్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ట్రైగ్లిజరైడ్ యొక్క ఇది 5 పాయింట్లలో ఒకటి ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నది ఫుడ్స్ ఏవి, రెండోది ఏ ఫుడ్ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది, మూడోది ట్రైగ్లిజరైడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, నాలుగోది పొట్ట వెడల్పు. ఎందుకు పొట్ట వెడల్పు ఎక్కువ అవుతుంది ట్రైగ్లిజరైడ్స్ వల్ల అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవడానికి కారణము మనం బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ దురదృష్టం కొద్దీ ఇండియాలో ఎక్కువ టెస్ట్ చేయకపోవడం వల్ల హైట్ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇది షుగర్ని కంట్రోల్ చేస్తూ మనం వచ్చే డబ్బంతా బంగారం కింద ఎలా మార్చుకుంటాం, మనం ఉన్న కొలెస్ట్రాల్, మనకున్న కార్బోహైడ్రేట్స్, మనకున్న ఎనర్జీ అంతాను ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ట్రైగ్లిజరైడ్ పొట్ట దగ్గర దాస్తూ ఉంటుంది బాడీ. ఇది పెక్యులర్గా మన ఇండియాకి, చైనాకి, మలేషియాకి, రైస్ ఈటింగ్ కంట్రీస్లో ఉన్న ఫీనోటైప్, ఒక జీన్. ఇది మెయిన్ ప్రాముఖ్యత. తర్వాత ఇది మనం ట్రైగ్లిజరైడ్ గుర్తించడం ఎలా అంటే ఈ హై ఇన్సులిన్ అనేది టెస్ట్ చేయడానికి
టెస్ట్ పేరు HOMA హోమా టెస్ట్. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఒక్కటి ల్యాబుల్లో ఎక్కువ ఉండట్లేదు, మిగిలిన అన్ని టెస్టులు చేస్తున్నారు. కాల్షియము, తర్వాత T3 T4 TSH, లిపిడ్ ప్రొఫైలు, బ్లడ్ షుగరు, ఇంకా వేరే రకరకాల టెస్టులు చేస్తున్నారు, కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయట్లేదు. ఇది ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ పేరు HOMA హోమా. నా పేరు డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. 099637219999. ఇంకా ఏదైనా ఇవి ట్రైగ్లిజరైడ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఈ ఇన్సులిన్ టెస్ట్ గురించి తెలుసుకోవాలన్నా, హోమా టెస్ట్ గురించి తెలుసుకోవాలన్నా, ఈ ప్రాముఖ్యత ఏంటి, గత 8 సంవత్సరాల నుంచి దీని మీద నేను రీసెర్చ్ చేయడం వల్ల గత 5 ఏళ్ళ నుంచి ఎన్నో వీడియోలు పెడుతున్నా, కానీ పాయింట్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ చేయొచ్చు. తర్వాత మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా అడగచ్చు. కైండ్లీ కామెంట్ అండ్ రీఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ బై సింప్లీ డూయింగ్ ఒక టేప్ తీసుకొని మీ పొట్ట నడుము వెడల్పు చూసుకోగలిగితే అదే మొదటి అడుగు. మీ ఆరోగ్యం బాగున్నారు లేదా. 80 సెంటీమీటర్లు దాటిన వాళ్ళు పొట్ట వెడల్పు 33 ఇంచులు బెల్ట్ సైజ్ దాటిందంటే మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఇన్సులిన్ అనేది హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి అందరూ, 20 నుంచి 80 సంవత్సరాల్లోగా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. థ్యాంక్ యూ.